ఓ గజానన, అసురులు కైలాసంపై దాడి జరిపినప్పుడు మీరు కైలాస మందిర ద్వారం వద్ద లేరు కనుక మేము వారి దాడికి సమాధానం ప్రతి దాడి ద్వారా ఇచ్చాం. అందుకే ఇలా గాయపడ్డాం. మీరు ఎంత మాత్రమూ చింతింపవలదు మునివర్య. మేము ఇప్పుడే మా శక్తి విద్యాబలము చేత మీ ఇరువురిని ఆరోగ్యవంతులను చేస్తాం. మునివర్య, గజానన, మీరు దయాలువు, మీరు మహోన్నతులు. మేమెన్నటికీ మీ చరణాల వద్ద ఉండునట్టులా మీ సేవ చేసుకుని భాగ్యమును సదా మాకు కల్పించమని ప్రార్థించుచున్నాము. ఏమిటి మీరంటున్నది మహాముని విశ్వకర్మ? మీరిరువురు ఉండవలసినది మా యొక్క హృదయమందలి కాని మా చరణముల వద్ద కాదు. మా యొక్క అభీష్టమేమనినా మీరు సదా మా యొక్క హృదయమందే ఉండవలెనని విశ్వకర్మ. మేము ధన్యులం గౌరీనందన, మేము ధన్యులం. మీ లీల అమోఘమైనది, మీ శక్తి అపారమైనది. ఆయుష్మాన్ భవ. దేవాది దేవుడు మహాదేవుడు భోళాశంకరుడు కదా. ఆ మహాదేవుడు సదా సమాధి స్థితిలోనే ఉండి తన భక్తులను బ్రోచుటలోనే ఆనందం పొందుతూ ఉంటాడు. శ్రీహరి విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు, అన్య సమస్త దేవతలు ప్రార్థింపగా వారు మందిరంలోనికి వెళ్లారు. కానీ దేవేంద్ర, అసురులు కైలాసంపై దాడి చేసినారు. ఏమిటి? అసురులు కైలాసంపై దాడి చేసినారా? అవును, ఇది సత్యము దేవేంద్ర. వారికెంతటి దుస్సాహసమో గాంచితురా దేవేంద్ర. దేవాది దేవుడు మహాదేవుడు ఉండగా కైలాసంపై దాడి చేశారు. వారి రీతిన దాడులు నిర్వహిస్తే తారకాసుని వధింపవలనన్న లక్ష్యం నెరవేరుట ఎట్లు? దైత్యగురు శుక్రాచార్యుడు సకలము నెరింగినవాడు. ఒకవేళ దేవాది దేవుడు మహాదేవునికి పార్వతీదేవికి ఏకాంతం లభించిన ఆ ఏకాంతం తారకాసుని వధించు పుత్రుని జన్మకు నాంది అవుతుంది. అతని ద్వారా తారకాసురుడు వధింపబడతాడు. కనుక అతను మహాదేవుని ఏకాంతంగా ఉండనివ్వడం లేదు. ఈ కారణం చేతనే దైత్యగురు శుక్రాచార్యుడు కైలాసంపై అనేకసార్లు దాడి చేయించున్నాడు. కనుకనే భైరవాది అసుర శక్తులను పంపి కైలాసమందు రక్తపాతం సృష్టించారు. శివభక్తుడు మహాముని విశ్వకర్మ వీరభద్రులను గాయపరిచి పరాజితులను చేశారు. అటుపై గజానన గణేశుడు భైరవునితో భీకరమైన యుద్ధం చేయగా భైరవుడు భయపడి పారిపోయాడు దేవేంద్ర. మరి మహాముని విశ్వకర్మ వీరభద్రులు ఏ స్థితిలో ఉన్నారు? వారు శ్రీ గజానన గణేశుని స్పర్శ సోకి పునఃస్వస్థులైనారు దేవేంద్ర. కానీ అసురుల అకస్మాత్తు దాడి వలన కైలాస మందిరాన భయానక స్థితి నెలకొంది. జయ, విజయ, తల్లి పార్వతీదేవి కూడా వ్యాకులత చెందినారు. మరి ఈ సమస్యను నివారించు మార్గం ఎట్లు? దీనిని నివారింపుటకు మనం బ్రహ్మదేవుడు లేదా శ్రీ మహావిష్ణుదేవుని వద్దకు వెనువెంటనే వెళ్ళవలే. లేదు, మనం కైలాసం వీడి వెళ్ళుట మనకు అత్యంత హానికరము కాగలదు. కనుక ఇక మన సమస్త దేవగణాలు కూడి విఘ్న వినాశకుడు గణేశుని వద్దకు వెళ్ళుట ఉత్తమం. వారొక్కరే మన సమస్యని పరిష్కరింపగలవారు. ప్రణామాలు.